ఫ్రెండ్స్, చాలా మంది యువతకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అదేంటంటే మనం ఇంట్లో ఎలా ఉండాలి, అలాగే బయట సమాజంలో ఎలా నడుచుకోవాలని. ఇలాంటి వారికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇంట్లో శ్రీరాములాగా ఉండాలి, నిజాయితీగా, శాంతంగా, అలాగే ధర్మంగా ఉండాలి. ఇకపోతే బయట సమాజంలో అంటే బయట ప్రపంచంలో ఖచ్చితంగా శ్రీకృష్ణులాగా ఉండాలి. అదెందుకంటే బయట ప్రపంచంలో శ్రీకృష్ణులాగా ఎందుకు ఉండాలంటే, శ్రీకృష్ణుడు వ్యూహం చేయడంలో దిట్ట అన్నమాట. అలాగే తెలివిలో కూడా గొప్ప దిట్ట. బయట పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. శ్రీకృష్ణుడు అలాగే శ్రీరాముని మధ్య తేడా చాలా చిన్నదే, కానీ విషయం అందులో ఉండే పరిజ్ఞానం చాలా లోతైనది. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో విషయం ఉండే విషయం చాలా లోతైనది. శ్రీకృష్ణుడు చెప్పేది ఏమంటే, మన లక్ష్యం ఖచ్చితంగా గెలుపు కావాలి. దానికి సరైన మార్గం, సరైన టైమింగ్, సరైన ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మన హృదయంలో పెట్టుకుని ఉండాలి. మన ప్లానింగ్ మీద ఖచ్చితంగా ఆలోచించి అడుగు వేస్తే విజయం ఖాయం అవుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు మనకు నేర్పిన గుణపాఠం ఇదే. కానీ ఇక్కడ మనకు శ్రీరాముడు చెప్పేది ఏమంటే, గెలవాలి. ఎలా గెలవాలంటే, నిజాయితీ కోల్పోకుండా, తప్పు చేయకుండా సరైన మార్గంలో గెలవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పే సందేశం ఏమంటే, ఇంట్లో శ్రీరాములాగా మంచివాళ్ళలా ఉండు, అలాగే బయట సమాజంలో శ్రీకృష్ణులాగా తెలివైన వాళ్ళ వ్యూహంతో ముందుకు నడువు. ఇక అంతిమంగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంచితనం ప్లస్ తెలివి రెండు ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా మీకు శ్రీకృష్ణుల్లా ఎలా ఉండాలి, అలాగే శ్రీరాముల్లా ఎలా ఉండాలి? నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతాను ఫ్రెండ్స్. బాయ్.